హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మరొక మంచి వీడియోను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను మటన్ పచ్చడి 3 నుంచి 4 నెలల వరకు ఎలా నిల్వ ఉండేలా ఎలా పెట్టుకోవాలో నేనైతే మీకు చూపించబోతున్నాను. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా నేనైతే మెత్తటి మటన్ని తీసుకున్నాను, బోన్లెస్ మటన్ ఇది. సో ఇదైతే నేను కేజీ తీసుకున్నాను. దీన్ని ఎలా పచ్చడి పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇలా అన్నీ ఒకే సైజుగా ఉండేలా కట్ చేసుకోవాలి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ముందుగా నేనైతే ఒక కుక్కర్ తీసుకున్నాను అండి, ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. దాంట్లో ఈ మటన్ అంతా యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. సగం ఉడికించుకోవాలి మటన్, మొత్తంగా కాకుండా. మొత్తం ఉడికిపోతే మెత్తగా అయిపోతుంది, అలా కాకుండా సగం ఉడికిస్తే సరిపోతుంది. నేనైతే దీంట్లోకి ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసేసుకోవాలి. అన్ని ప్రెషర్ కుక్కర్స్ ఒకలా ఉండదు కాబట్టి నేనైతే ఈ ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ పెడుతున్నాను. సగం వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అదొకటి చూసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. కుక్కర్ని స్టవ్ పైన పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుందాం. దానిపైన ఒక ప్యాన్ పెట్టేసుకుందాం. ప్యాన్ వేడెక్కాక దీంట్లోకి మసాలాలు వేయించుకుందామండి. దీంట్లో 5 నుంచి 6 లవంగాలు, 3 యాలకులు, జాజికాయ, పావు ముక్క జాజికాయ. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకి. 2 అనాస పువ్వులు, 2 టీ స్పూన్స్ ధనియాలు. కొంచెం దూరగా వేయించుకోవాలి. స్మెల్ అయితే తెలుస్తూనే ఉంటుంది, వేగిపోయిన స్మెల్ అయితే మనకు తెలుస్తుంది. దీంట్లోకి 1 టీ స్పూన్ ఆవాలు. ఇవన్నీ కూడా దూరగా వేయించుకోవాలి. చూడండి, దూరగా వేగిపోయాయి. దీంట్లోకి ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కొంచెం దూరగా వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇది కొంచెం చల్లారనివ్వాలండి. ఇది చల్లారాక దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయితే మనం పచ్చళ్ళలో కలిపినప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపించిన విధంగా కొంచెం బరకగా పట్టుకోండి. అప్పుడు పచ్చడి బాగా మిక్సింగ్ అవుతుంది, బాగా కనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. దీంట్లోకి 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, 7 నుంచి 8 అల్లం ముక్కలు తీసుకుంటున్నాను. 1 కేజీ మటన్కి ఈ కొలతలు పక్కా సరిపోతాయి, కరెక్ట్గా ఉంటుంది మెజర్మెంటు. దీన్ని కూడా మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలి. అప్పుడే మనం తింటుంటే పంట కింద తగిలినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు మనం కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీంట్లోకి ఒక 3 నిమ్మకాయలు తీసి పక్కన పెట్టేసుకోవాలి, రసం తీసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, కుక్కర్ మూత తీసి చూస్తున్నాను. చూడండి, ఇలా వాటర్ ఇలా వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా మనం వడగట్టుకోవాలి. చూడండి, సగం ఉడికిపోయింది. ఈ వాటర్ అంతా వడగట్టేసుకోవాలి, ఒక చుక్క కూడా వాటర్ లేకుండా. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. దీంట్లోకి ఒక 1/2 కేజీ పల్లి నూనె తీసుకుంటున్నాను నేనైతే. మనం నిలవ పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే పల్లి నూనె కానీ, నువ్వుల నూనె కానీ, ఆవ నూనె కానీ వాడాలి. ఈ 3 ఏదో ఒకటి మాత్రమే వాడాలి. వేరే ఏ ఆయిల్స్ వాడినా కూడా పచ్చడి నిల్వ ఉండదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. దీంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకులు యాడ్ చేశాను. దీంట్లోకి ఇప్పుడు మనం వడగట్టుకున్న మటన్ని యాడ్ చేస్తున్నాను. ఈ మటన్ ముక్కలు కూడా మంచి బ్రౌన్ కలర్లో వేగాలండి. అలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది, పచ్చడి నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. చూడండి, మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి. చూడండి, అబ్బా, చూస్తుంటే నోరిపోతుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది పచ్చడి కూడా. చూడండి, దీంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను.
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మొత్తం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ కానీ ఏదైనా బాగుంటుంది, నిల్వ కానీ బాగుంటుంది. మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూడండి బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. దీంట్లోకి మనం మిక్సీ పట్టేసుకున్న మసాలానంతా పోసేసుకొని కలుపుకోవాలండి బాగా. దీన్ని ఒకటి నుంచి 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ప్యాన్లో ఫ్రై చేసేసాం కాబట్టి. చూడండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనంతా చల్లారనియాలండి. చల్లారినాక మాత్రమే కారం యాడ్ చేయాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కారం అంతా కూడా బాగా కలిపేసుకున్నాము. దీంట్లోకి మనం వీడియో చూపించిన 3 నిమ్మకాయలని నేనైతే ఇప్పుడు పిండుతున్నానండి. రసం అంతా ఒత్తేస్తున్నాను. ఈ నిమ్మరసాన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. పచ్చళ్ళలోకి మాత్రం అస్సలు తడి తగలకూడదండి. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. నేను చూపించిన మెజర్మెంట్స్ పక్కా కొలతలండి. ఇవి ఇలాగే చేశారంటే మాత్రం టేస్ట్ అద్దిరిపోతుంది. మళ్ళీ కావాలని అడుగుతారు మీరు ఎవరికైనా చేసి పెట్టినా కూడా. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి చూస్తుంటే నోరు వెళ్ళిపోతుంది కదా. ఇది కానీ వేడి అన్నంలో పెట్టుకొని తింటే అసలు ఏది అవసరం లేదు, అంత బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.